ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని తాలూకా మున్నూరు కాపు సంఘ భవనంలో మహిళా సంఘం ఆధ్వర్యంలో రథసప్తమి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా ఇచ్చే వాయినాలు నోములు రథసప్తమికి ముగుస్తాయి. ఇక అందులో భాగంగానే మంగళవారం మున్నూరు కాపు మహిళా పెద్దలు పెద్ద ఎత్తున పాల్గొని నోములు వాయినాలు ఇచ్చిపుచ్చుకున్నారు. ముందుగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఒకరినొకరు నోములు వాయిదాలు ఇచ్చిపుచ్చుకొని అందరూ సౌభాగ్యంతో వరితిల్లాలని, కుటుంబాలలో సుఖ సంతోషాలు వెల్లివిరియాలని ఆకాంక్షించారు. రథసప్తమి వేడుకలతో మున్నూరు కాపు సంఘ భవనంలో పండుగ వాతావరణం నెలకొంది. ఇక భారీ సంఖ్యలో మహిళలు రావడంతో సందడి వాతావరణం కనిపించింది. తాలూకా మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం రథసప్తమి నాడు ఈ నోములు సంక్రాంతి నోములు రథసప్తమి వరకు జరుపుకుంటారు. కాబట్టి మేము రథసప్తమి రోజు ఇది 4వసారి మున్నూరు కాపు సంఘంలో ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ ప్రోగ్రాం ఏదైతే నోములు ప్రోగ్రాంలు ఉంటాయో దానికి పెద్ద ఎత్తున మహిళలు వస్తారు. మేము కలిసికట్టుగా ఉండాలి, మరి ఈ నోములు చేసుకోవాలి అని అనుకుంటాం. ప్రతిసారి పిలుపునిస్తే 100-200 మహిళలు వస్తారు. మరి మేము అన్నీ జరుపుకుంటాం, మరి నోములు కూడా జరుపుకోవాలని అనుకున్నాం. కాబట్టి ఈ సంఘంలో ప్రతిసారి నోములు జరుపుకునే ఉద్దేశం ఏమంటే అందరు మహిళలు ఏకతాటిగా వచ్చి పసుపు కుంకుమలు ఇచ్చుకొని వాయినాలు ఇచ్చి పుచ్చుకుంటాం. అంటే మనము సమాజంలో మహిళలు కూడా కలిసి అన్ని రంగాల ముందుంటారు. కాబట్టి పసుపు కుంకుమల ద్వారా ఒకరు కలుసుకొని ఎన్ని ఇవి ఉన్నా మేము కలిసికట్టుగా ఉంటాము అని తెలుపుకుంటాం.